ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ కాళ్ళు పట్టుకుంటాను, వాళ్ళని కలిసి బ్రతకని బ్రతకని. భర్తని కాపాడుకోవాలనే భార్య ఆరాటం చూశాను. కోడలి కాపురం నిలబెట్టాలనే అత్తమామల తాపత్రయం చూశాను. చెల్లెలి జీవితం నిలబెట్టాలనే అక్క ప్రేమని చూశాను. ఇన్ని చూసిన తర్వాత కూడా నేను మారకపోతే అసలు నేను మనిషినే కాను. అన్నపూర్ణాదేవి విగ్రహం మాకు దొరకడం వెనకాల గల కారణం నాకు అర్థమైంది. ఈ గుడి తలుపులు తెరుచుకోవాలి, ఊళ్ళో వాళ్ళ పెళ్ళిళ్ళు జరగాలి, నాకు జ్ఞానోదయం కలగాలి అనే ఇదంతా జరిగింది. అమ్మవారి లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయో పూర్తిగా అర్థమైంది. అందుకే ఇద్దరి మధ్య నుంచి నేను తప్పుకుంటున్నాను. చాలా గొప్పగా ఆలోచించావు. థ్యాంక్ యూ సో మచ్. మీ జంట ఎప్పుడూ విడిపోకూడదు. మీరెప్పుడూ ఆనందంగా ఉండాలి. ఇన్ని రోజులు అందరినీ ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. అంతా మంచి జరుగుతుందనుకుని ఆనందపడుతుండగా ఎలాంటి అపశకునం జరిగిందేంటి? అవని చూసుకోవాలి కదా. చెమట తుడుచుకుందామని చేయితో అన్నాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు బావా. ఇలా జరగడం అపశకునం అంటే అవనికి మరో ప్రమాదం ఏదో ఎదురు కాబోతుంది అని అర్థం. అవనికి జరగబోతోందా లేదంటే శ్రీకర్కి ఏమన్నా జరగబోతోందా? కృష్ణ, బొట్టు చెరగడం మంచిది కాదమ్మా. వెంటనే ఇద్దరు అమ్మవారి దగ్గరికి వెళ్లి మొక్కుకోండి. అమ్మవారి ఎదుట అవనికి బొట్టు పెట్టి తీసుకురా శ్రీకర్. అలాగే అమ్మా. అవని పద. ఇప్పుడు వస్తాం అత్తయ్య. అవని అనుకున్నది సాధించుకుని ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరినీ సంతృప్తి పరిచిందని సంతోషపడే లోపే ఇలా జరగడమేంటి? ఏం ప్రమాదం రాబోతోంది? నా కూతురికి దక్కని శ్రీకర్ అవనికి కూడా దక్కకూడదు. నా కూతుర్ని బాధ పెట్టిన వాడు ఈ భూమి మీదే ఉండకూడదు. ఒరే శ్రీకర్, ఈ రోజు నువ్వు నా చేతిలో బలైపోయినట్టేరా.
అవని అమ్మ మాటలకు నువ్వు భయపడకు. ఏదో చాదస్తం కొద్దీ అంది, నువ్వేం పట్టించుకోకు. లేదు బావా, ఏది అలా ఈజీగా కొట్టి పారేయకూడదు. నువ్వు అమ్మవారి ముందు నా నుదుటన బొట్టి పెడితే గాని నా ఆందోళన తగ్గదు. నువ్వు రాయలా. సరే పద. అమ్మా, గన్ తీసుకుని ఎక్కడికి బయలుదేరావమ్మా? శ్రీకర్ని చంపడానికి. అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా? అమ్మా, ఇది కరెక్ట్ కాదమ్మా. ఏది రైటో ఏది రాంగో నాకు తెలుసు. నువ్వడు తప్పుకో. వద్దమ్మా. నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు చేసిన పని రైట్ కాదు. శ్రీకర్ నావాడు వాడే నా భర్త అని 15 సంవత్సరాల నుంచి అనుకుంటున్నావు. నువ్వు గదిలో నరకం అనుభవిస్తే నేను గది బయట నరకం అనుభవించాను. తీరా వాడు నీకు దక్కే సమయానికి నువ్విలా చేస్తావనుకోలేదు. నువ్వు చేసింది మంచి పనని ఇప్పుడు నీకు తేలికగా అనిపించొచ్చు. 4 రోజుల తర్వాత మళ్ళీ వాడు నీకు గుర్తుకొస్తాడు. మనసు నుంచి ఒక్కసారి బయటికి వెళ్ళిపోయిన వాడు ఇంక రాడమ్మా. నీకు మాటిస్తున్నాను. కావాలంటే నువ్వు నాకు వెంటనే మంచి సంబంధం చూడు, పెళ్లి చేసుకుంటాను. నీకు అర్థం కావట్లేదు. వాణ్ణి నువ్వు మర్చిపోలేవు. మర్చిపోయానమ్మా. వాడి జ్ఞాపకాలు నిన్ను ఇబ్బంది పెడతాయి. అందుకే వాణ్ణి చంపేస్తా. అమ్మా, చంపి నువ్వు జైలుకి పోతావు. నన్ను ఒంటరి దాన్ని చేయకు. వాణ్ణి నేను చంపుతున్నాను అంతే. అమ్మా, అడ్డు తప్పుకో. అమ్మా. ప్లీజ్ అమ్మా, వద్దమ్మా. వదలు. అమ్మా, ప్లీజ్ అమ్మా, వద్దమ్మా. చెప్తోంది నీకే. అమ్మా, అలేఖ్యా, నా మాట విను. వదలు. అమ్మా. వదలవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.